హాయ్ హలో నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అను స్టాక్స్. అందరూ బాగున్నారా అండి? ఈ వీడియోలో మన ఇంట్లో నెయ్యిని ఎలా తయారు చేయాలనేది చూపించబోతున్నానండి. చాలా టిప్స్ అయితే ఉన్నాయండి ఈ వీడియోలో. ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా చాలా అంటే చాలా ఈజీగా నెయ్యి అనేది తయారు చేయొచ్చు. సో లేట్ చేయకుండా వీడియోలోకి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం రండి. సో పాలు ఎప్పుడు కూడా మనము ఒక 3 పొంగులు వచ్చేంత వరకు మరిగించుకోవాలండి. సో ఇలా మరిగిన పాలుని చల్లారిన తర్వాత మనం ఫ్రిడ్జ్‌లో అయితే పెట్టుకోవాలండి. అప్పుడు మనకి మీగడ అనేది ఎంత గట్టిగా కడతదంటే చాలా బావుంటదండి. చూసారా ఎంత క్రీమీగా, ఎంత చిక్కగా అయితే ఉందో మీగడ. సో మనము ఫ్రిడ్జ్‌లో పెట్టుకోవడం వల్ల యూజ్ అయితే ఇదండి. మనకి కొన్ని డేస్‌కే బాక్స్ అంతా ఫిల్ అయిపోతదనమాట. నేను మంత్‌కొచ్చి ఒక 2 టైమ్స్ చేస్తానండి. 15 డేస్‌కి ఒకసారి, 15 డేస్‌కి ఒకసారి అలా చేస్తాను. సో చూసారా ఎంత చిక్కగా అయితే ఉందో మీగడ. సో ఫ్రిడ్జ్‌లో అయితే మనం స్టోర్ చేసుకోవాలి. చూసారు కదండీ మీగడ అనేది ఎంత గట్టిగా ఉందో. సో ఇలా ఒక 15 డేస్‌కి ఒకసారి నేను మీకు తయారు చేసిన మీగడని అయితే చూపిస్తున్నాను. నేనైతే ఈ బాక్స్ ఉంది కదా! ఈ బాక్స్ నిండా ఒక 15 డేస్‌కి నాకు ఫిల్ అయిపోతదండి. సో ఇలా చూసారా? ఇది 15 డేస్ మీగడ అనమాట. సో మనం ఎప్పుడైతే నెయ్యి చేయాలి అని అనుకుంటున్నామో అది డీప్ ఫ్రిడ్జ్‌లో మాత్రమే స్టోర్ చేయాలండి. మనం నెయ్యి చేయాలి అని అనుకున్నప్పుడు డీప్ ఫ్రిడ్జ్‌లో నుండి తీసి బయట పెట్టేసుకోవాలండి. ఒక 2-3 అవర్స్ మనం బయట పెట్టుకుంటే అది మెత్తగా అయిపోతుంది. సో అందులోకి నేను హాట్ వాటర్‌ని అయితే యాడ్ చేస్తున్నానండి. హాట్ వాటర్‌ని యాక్చువల్‌గా హాట్ వాటర్ ఏయకుండా మనము పొయ్యి మీద పెట్టి దాన్ని హీట్ చేయొచ్చు. కాకపోతే ఏంటంటే కింద మాడిపోతుందనమాట మనకి అది. సో అందుకే చాలా వేడి వేడి నీళ్ళైతే మనం అందులోకి పోసి పెరుగునైతే యాడ్ చేసుకోవాలండి. అప్పుడు మనకి ఇవి పాలు మనం పెరుగుని ఎలా అయితే తోడుపెట్టుకుంటామో సో అదే విధంగా ఈ మీగడనంతటిని కూడా మనము హాట్ వాటర్ పోసి అలాగే ఇందులో కొంచెం పెరుగు వేసి మనము చక్కగా మిక్స్ చేసుకుని చూసారా? ఇలా చక్కగా మిక్స్ చేసుకుని దీన్ని క్లోజ్ చేసి ఓవర్ నైట్ అలా ఉంచేయాలండి. అప్పుడు మనకి ఇవి పాలు పెరుగుగా మారిపోతాయి. అంటే మీగడ మనకి పెరుగుగా మారుతుంది. మార్నింగ్ అయిన తర్వాత చూసారా? పెరుగనేది ఎంత చక్కగా వచ్చేసిందో. చాలా పర్ఫెక్ట్‌గా అనేది వచ్చిందండి. ఇలా చేస్తే మనకి ఎక్కువ నెయ్యి మాత్రం వస్తుందండి. చాలా బావుంటది. సో ఇప్పుడు ఈ పెరుగుని మనం ఏం చేయాలంటే ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకోవాలండి. మనము ఒక 1 అవరు, 2 అవర్స్ అలా ఫ్రిడ్జ్‌లో పెట్టి డీప్‌లో అవసరం లేదండి. నార్మల్‌గానే అలా పెట్టుకుని స్టోర్ చేసుకుంటే వెన్న అనేది మనకి చాలా పర్ఫెక్ట్‌గా అనేది వస్తుందండి. సో నేను ఫ్రిడ్జ్‌లో నుండి అయితే ఒక 2-3 అవర్స్ తర్వాత బయటకైతే తీసేసాను. సో బయటికి తీసిన తర్వాత చూడండి మీరే ఎంత థిక్‌గా ఉందో. సో అదంతా మనకి వెన్నే అనమాట. ఏమాత్రం వేస్టేజ్ అంటూ ఉండదండి. సో ఇంత చక్కగా అయితే మనకి పెరుగనేది రెడీ అయిపోయింది కదా! సో పెద్ద మిక్సీ జార్‌లో వేసేసుకున్నాను. మనము వాటర్ కూడా ఏమి యాడ్ చేయాల్సిన అవసరం లేదండి. సో దీన్ని ఇప్పుడైతే మిక్సీ పట్టుకుని వద్దాము. చూడండి మనము పొయ్యి మీద పెట్టి దాన్ని హీట్ చేయలేదు కాబట్టి చాలా ఈజీగా వాష్ చేసుకోవచ్చు. అసలు మేమెప్పుడు నెయ్యి చేయలేదు, ఎలా చేయాలో కూడా తెలీదు అన్నవాళ్ళు ఈ వీడియోనైతే చూడండి. కన్ఫర్మ్‌గా మీరు పర్ఫెక్ట్‌గా చేస్తారు. మనకి మిక్సీ తిరుగుతున్నప్పుడే మీరు అబ్జర్వ్ చేశారు కదా! గట్టిగా ఉన్నట్టు అలా ఉంటదనమాట. మిక్సీ అయితే ఏం పాడు కాదండి. కంగారు పడాల్సిన అవసరమేం లేదు. సో చూసారా ఎంత పర్ఫెక్ట్‌గా వెన్న ముద్ద అయితే వచ్చిందో. సో ఇలా వెన్న ముద్దలైతే వచ్చేస్తాయండి. మనం ఫ్రిడ్జ్‌లో పెట్టి ఇలా వెన్న ముద్దలు తీస్తే గనక పర్ఫెక్ట్‌గా వెన్న ముద్దలనేవి వస్తాయండి. కాకపోతే ఇలా ఫ్రిడ్జ్‌లో పెట్టే టైం లేదు. చాలా క్విక్‌గా అయిపోవాలి అని అనుకునే వాళ్ళు ఐస్ వాటర్‌ని వేయండి. ఐస్ వాటర్‌ని కొద్దిగా వేసి ఆ తర్వాత మనము మిక్సీ పట్టుకుంటే గనక వెన్న ఎంత పర్ఫెక్ట్‌గా రాకపోయినా కొంచెం దగ్గరికైతే పడుతుందండి. సో బెస్ట్ ఏంటంటే వెన్న చేయాలి, లేకపోతే నెయ్యి చేయాలి అని అనుకున్నప్పుడు ఫ్రిడ్జ్‌లో పెట్టి మనం చేస్తే కనుక బెస్ట్ రిజల్ట్ అయితే వస్తాయండి. సో ఇదైతే గుర్తుపెట్టుకోండి. సో ఇలాగ 1 బై 1 వెన్న ముద్దలనైతే చేసి పక్కన పెట్టుకుంటున్నానండి. ఇంకో టిప్ ఏంటంటే మిక్సీ పెట్టేటప్పుడు మనం వాటర్ అనేది ఎక్కువ మాత్రం అస్సలు వేయకూడదండి. అలా వేస్తే కనుక వెన్న అనేది ఫామ్ అవ్వడానికి చాలా టైం పడుతుందండి. అసలు ఇలాగ వెన్న ముద్ద అనేది రాదు. అది ఎలా ఉంటదంటే పెరుగు మనం బటర్ మిల్క్ చేసేటప్పుడు ఎలా వచ్చేస్తదో అలా వస్తదండి. చాలా కష్టమైపోతది వెన్న తీయడానికి. సో అలా మాత్రం అస్సలు చేయకూడదు. ఎక్కువ వాటర్ వేయకూడదు. అలాగే
ఫ్రిడ్జ్లో అయితే పెడితే మనకి బెస్ట్ రిజల్ట్ అయితే ఉంటుందండి. సో చూసారా, నేను 1/2 లీటర్ పాలే వేయించుకుంటానండి. సో 1/2 లీటర్ పాలు 15 డేస్కి ఇలాగా ఇంత వెన్న అయితే వచ్చింది. సో అక్కడ మీకు చూపించాను చూసారా మజ్జిగ, అది తాగడానికి చాలా బాగుంటుందండి, ఏమాత్రం నిల్వ ఉండదు. నేను చూసారా ఈ వెన్న ముద్దలను ఒకసారి అయితే మనం వాష్ చేసుకోవాలండి. అలా వాష్ చేసుకుంటే మనకి ఎక్కువ కాలం పాటు నిల్వ అయితే ఉంటుంది. సో ఒకసారి అయితే కంపల్సరీ వాష్ చేయాలి. సో స్టవ్ ఆన్ చేసి మనం ఎప్పుడు నెయ్యి చేయాలన్నా ఒక మందపాటి దాకాన్ని వాడాల్సి వస్తుందండి. సో చూసారా, ఇలా మందపాటి దాకనైతే వాడాను. సో ఇందులోనే నేను నెయ్యి కాయబోతున్నాను అనమాట. సో చూసారు కదా, అది కొద్దిగా మెల్ట్ అవుతూ వస్తుంది. సో ఇలా పాలు మనకి పొంగితే ఎలా వస్తాయో పాలు పొంగులాగా అనేది ఉంటుంది. సో దీన్ని సిమ్లో పెట్టుకుని చేయాలండి. మనం హడావిడిగా చేసేస్తే అది మాడిపోతుంది, అలా పర్ఫెక్ట్గా రాదు. సో సిమ్లో పెట్టి ఎంతో టైం కూడా పట్టదండి, మనకు ఒక 15 మినిట్స్లోనే మనకి నెయ్యి అనేది వచ్చేస్తుంది. నేనైతే ఈ నెయ్యి కాగేలోపు ఆ మజ్జిగ ఉంది కదా, ఆ మజ్జిగలో సాల్ట్ వేసి కొంచెం జీలకర్ర వేసి తాగేసాననమాట. చాలా టేస్టీగా ఉందండి. మనకి నెయ్యి తయారీలో ఏమీ వేస్టేజ్ అనేది పోదండి. మనకి కుదరక కానీ కుదిరితే మాత్రం చాలా టేస్టీగా ఉంటుంది, నెయ్యి టేస్టీగా ఉంటుంది. దాని నుండి వచ్చే ఆ మజ్జిగ చూసారా, అది కూడా చాలా బాగుంటుందండి. పులుపు ఏమాత్రం అనిపించదు, ఎందుకంటే మనం డీప్ ఫ్రిడ్జ్లో పెడుతున్నాం కాబట్టి పులుపు ఏమాత్రం ఉండదు, చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. సో ఇలా పైకి తేలుతా వస్తుంది చూసారా, అదనమాట మనకి నెయ్యి. ఇలా స్పూన్తో తిప్పుతూ ఉంటున్నాను, ఎందుకంటే ఆ స్పూను తిప్పడం వల్ల మనకేంటంటే ఆ కిందదంతా కూడా ఇందులో నెయ్యిలో కలుస్తూ ఉంటుందండి. సో మనకి వేస్టేజ్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. నాకు ఫస్ట్‌లో తెలియక నెయ్యి వస్తుంది కదా అని అలా ఉంచేసేదాన్ని. కానీ అలా కాదు, మన స్పూన్‌తో తిప్పుతూ ఉంటే గనక సో చూసారా ఎంత పర్ఫెక్ట్‌గా నెయ్యి అనేది ఉందో. ఇదివరకు అంటే 15 డేస్ బ్యాక్ తయారు చేసిన నెయ్యి కూడా నేను మీకు చూపిస్తాను. అప్పుడు చేసిన నెయ్యికి, ఇప్పుడు చేసిన నెయ్యికి కూడా మీకు డిఫరెన్స్ అనేది నేను చూపిస్తానండి. సో చూసారా, ఈ స్టేజ్‌లో మనకు ఉండగానే చూపిస్తున్నాను చూడండి. ఇలా ఉంది కదా, కొంచెం వైట్ కలర్‌లో ఉంది. ఇలాంటప్పుడు దించకూడదండి, మనకప్పుడు నెయ్యి తయారైనట్టు కాదు. కొంచెము బ్రౌన్ కలర్‌లో రావాలన్నమాట. అప్పుడే మనకి పర్ఫెక్ట్‌గా ఉండే నెయ్యి ప్రిపేర్ అయినట్టు. సో ఇలాంటి టైంలోనే కొన్ని మెంతులు ఇందులో వేసేసుకోవాలి. అసలు గదికి కిచెన్‌లో అయితే గుమాయింపు వచ్చేస్తుందండి. గదికి నెయ్యి అయితే చాలా ఫ్లేవర్ చాలా బాగుంది. సో చూసారా, ఇప్పుడైతే నేను మెంతు గింజలు అనేది యాడ్ చేస్తున్నాను. తమలపాకును కూడా యాడ్ చేయొచ్చండి. సో తమలపాకులు అవైలబుల్‌గా ఉన్నవాళ్ళు తమలపాకులు కూడా ఖచ్చితంగా యాడ్ చేయండి. ఫ్లేవర్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. సో చూసారు కదా ఎంత నెయ్యి వచ్చిందో మనకి. ఇలా తిప్పడం వల్ల వేస్టేజ్ అంటూ ఏమీ ఉండదండి అసలు. మీకు ఇందాక స్పూన్‌తో చూపించాను చూసారా, దాన్ని గోదావరి అని అంటారు. అది బ్రౌన్ కలర్‌లోకి వచ్చినప్పుడు మనం కట్టేసుకోవాలన్నమాట. సో అది కొంచెం మాత్రం మనకి వేస్టేజ్ ఉంటది గానీ, మనమనే కాదు ఎవరు తయారు చేసినా వేస్టేజ్ అనేది ఉంటది. కాకపోతే ఆ స్టేజ్‌లో ఉన్నప్పుడు మాత్రం తీసుకోవాలి. నేను చూసారా ఎంత పెద్దది తీసుకున్నానో. యాక్చువల్‌గా నాకు నెలకి దగ్గర దాని నిండా అవుతదండి. సో నేను మీకు వడకట్టి చూపిస్తాను. చూసారు కదా ఎంత పర్ఫెక్ట్‌గా ఉందో. సో వడకడుతున్నాను చూడండి, చాలా అంటే చాలా బాగుంది. ఫ్లేవర్ అయితే అసలు ఎంత చక్కగా ఉందో, ఓపెన్ చేయంగానే ఫ్లేవర్ అనేది చాలా బాగా వస్తుందండి. సో 1/2 లీటర్ మనకి పాలకి ఒక 15 డేస్‌కి మనకి ఎంత నెయ్యి వస్తుందంటే అది చాలా బెటరే కదా. సో ఎవరైనా ట్రై చేయని వాళ్ళు, ఫస్ట్ టైం ట్రై చేసేవాళ్ళు కూడా ఏమాత్రం ఇంక లేట్ చేయకుండా ప్రిపేర్ చేసేసుకోండి, చాలా బాగుంటుందండి. మీరు ప్రిపేర్ చేస్తే మీకే కాన్ఫిడెన్స్ వస్తుంది, ఎందుకంటే నాకు వచ్చేది కాదు. నేను దీన్ని పర్సనల్‌గా ఎక్స్పీరియన్స్ చేశాను కాబట్టి చెప్తున్నాను. సో చూసారా ఎంత చక్కగా ఉందో కలర్ కూడా. సో ఈ కొంచెం అనమాట మనకి వేస్టేజ్. సో ఇదే బ్రౌన్ కలర్‌లో రావాలని చెప్పాను కదా. సో అదనమాట. దీన్ని ఫ్రిడ్జ్‌లో పెట్టిన తర్వాత ఎలా ఉంది అనేది కూడా నేను మీకు చూపిస్తున్నాను. కాసేపు ఫ్రిడ్జ్‌లో ఉండి మళ్ళీ చూపిస్తున్నాను. సో ఫస్ట్ అయితే ఈరోజు మనం తయారు చేసింది చూసేయండి. చూసారా అసలు ఎంత చక్కగా ఉందో, ఎంత పర్ఫెక్ట్‌గా అయ్యిందో. నెయ్యి మన ఇంట్లో తయారు చేసుకున్న నెయ్యి. సో చూడండి ఎంత పర్ఫెక్ట్‌గా ఉందో. సో ఈ చిన్న డబ్బా ఉంది కదా, ఇది ఒక 15 డేస్ బ్యాక్ నేను తయారు చేసిందనమాట. దాన్ని కూడా ఓపెన్ చేసి నేను మీకు చూపిస్తున్నాను చూడండి. సో వైట్‌గా ఉంది కదండీ. సో వైట్‌గా ఎందుకుందంటే ఆ గోదావరి అని చెప్పాను కదా, గోదావరి కొంచెం వైట్ కలర్‌లో ఉన్నప్పుడే నేను ఆఫ్ చేసేసాననమాట.
సో అందుకనేసి నేను మీకు రియల్‌గా చూపిద్దామని ఓపెన్ చేసి చూసాను. సో ఇలా వైట్ కలర్‌గా ఉన్నది ఓకే బానే ఉంటది. కానీ మనకి పర్ఫెక్ట్‌గా మాత్రం ఉండదు. తర్వాత నేను చూసి ఎక్స్‌పీరియన్స్ చేశానండి. సో ఈ నెయ్యి కాడిసే ప్రాసెస్ అయితే ఇది. సో చూసారా వెజల్స్ కూడా ఎన్నయినాయో చాలా అంటే చాలా ఈజీగా వాష్ చేసేసుకోవచ్చండి. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్‌గా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్.